ఆదిలాబాద్ ఎక్స్ప్రెస్ నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఐఆర్ సెకండ్ ఫేజ్ లో చాలా అప్రమత్తంగా ఉండాలన్న అసెంబ్లీ ఇన్ఛార్జ్. సమీక్షా సమావేశంలో కంది శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. అర్జీల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో ఉంచవద్దన్న కలెక్టర్. సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కిన జీబీ కార్మికులు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట దీక్ష. తమకు గౌరవం దక్కడం లేదని ఉప సర్పంచులు వార్డు మెంబర్ల ఆవేదన. ఉప సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో సమావేశం, పలు నిర్ణయాలు. డీటెయిల్స్ చూస్తే ప్రజావాణిలో వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించారు. త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భూభారతి, చేయూత, పింఛను, ఇందిరమ్మ ఇళ్లు, విద్య, వైద్యం వివిధ శాఖలకు సంబంధించిన 63 అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. ఒకే సమస్యపై దరఖాస్తులు పలుమార్లు అర్జీలు సమర్పించకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీలపై తీసుకున్న చర్యలపై దరఖాస్తులకు సమాధానాన్ని అందజేయాలన్నారు. అనంతరం సెన్సెస్ హ్యాండ్ బుక్ తయారీతో పాటు వివిధ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐఆర్ ఫేజ్ 2లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సూచించారు. సోమవారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎస్ఐఆర్ తదుపరి ప్రక్రియపై జరిగిన సమీక్ష సమావేశానికి ఆయన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డితో కలిసి హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్తో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 39,000 ఓట్లు పర్మనెంట్ షిఫ్టింగ్, డెత్, గైర్హాజరు వలన నమోదు కాలేదన్నారు. ఎస్ఐఆర్ ఫేజ్ 2లో BLAలు 2లో ఎస్ఐఆర్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్క అర్హుడి ఓటు కూడా పోవద్దు. మ్యాపింగ్ కాని వారికి నోటీసులు వస్తే ఎన్నికల కమిషన్ సూచించిన 12 ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించి ఓటు పోకుండా కాపాడేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మ్యాపింగ్ కాని ఓట్లను రక్షించుకోవాలని సూచించారు. పేదల ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందన్నారు. ఫేజ్ 1లో ఎలా చురుకుగా పనిచేశామో ఫేజ్ 2లో కూడా అంతే చురుకుగా పనిచేయాలని సూచించారు. నోటీసులు ఇచ్చిన వారి వివరాలు సేకరించి వారి ఓటు పోకుండా జాగ్రత్త పడాలన్నారు. అవసరమైతే కోర్టు ద్వారా పోరాడైనా సరే ఓటును కాపాడుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర హైకమాండ్ మన మీద ఒక బాధ్యత పెట్టిందని గుర్తు చేశారు. దాన్ని మనమంతా సవాల్గా తీసుకుని గెలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్త పాత కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను కాపాడుకుంటానన్నారు. విజయం కోసం అంతా కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. నాయకులు కార్యకర్తలను కలవడం ఎంతో సంతోషంగా ఉందని కంది మౌనా శ్రీనివాసరెడ్డి తెలిపారు. మీ అందరి సహకారం ఇలాగే ఉండాలని కోరుతున్నానని, మనము చేస్తున్నానని తెలిపారు. సమావేశం అని చెప్పి కూడా మీకు సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, మనమందరం ఐక్యమత్యంగా ఉంటూ కంది సీనన్న నాయకత్వమే ఎస్ఐఆర్ వల్ల చాలా గ్రామాలలో దాదాపుగా 39,000 ఓట్లు షిఫ్టింగ్ కానీ, యాబ్సెంట్ కానీ, డెత్ అయినవి కానీ, పర్మనెంట్లీ షిఫ్టెడ్ కానీ, ఈ రకరకాల కారణాల చేత 39,000 ఓట్లు. ఇందులో పర్మనెంట్ షిఫ్టింగ్ శాశ్వతంగా ఆదిలాబాద్ ప్రాంతంలో ఉండట్లేదని చెప్పిన వాళ్ళు 18,000, ఆల్రెడీ ఎన్రోల్మెంట్ పూర్తి చేసుకున్న వాళ్ళు 4,000, నోటీసులకి రెస్పాండ్ కాకుండా యాబ్సెంట్ అయిన వాళ్ళు 10,966, చనిపోయిన వారు 5,838, 2,50,393 ఓట్లలో 39,000
664 ఓట్లు దాదాపుగా తొలగించాలనేటువంటి ఎలక్షన్ కమిషన్ SIR ఈ కార్యక్రమాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్హులైనటువంటి ఓటర్లను ఎక్కడ కూడా తొలగించకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అర్హులైనటువంటి పేదవాడి ఓటు కూడా తొలగించబడదు. అలాగే అనామలీస్ పేరు మీద అంటే SIR ఎలక్షన్ కమిషన్ దృష్టిలో సరిగ్గా డాక్యుమెంట్లు లేరని, మ్యాపింగ్ కాలేదని, రకరకాల కారణాల చేత 40,000 మందికి పైచిలుకు ఓటర్లకు నోటీసులు రావడం జరిగింది. దాదాపు 80,000 పైచిలుకు ఓట్లని రకరకాల కారణాల చేత SIR ద్వారా ఎలక్షన్ కమిషన్ మరి ఇబ్బంది పెడతా ఉంది. మీరందరూ కూడా నేను తెలియజేసేది ఒకటి, నోటీసులు వచ్చినటువంటి వాళ్ళెవ్వరు కూడా బాధపడద్దు, భయపడద్దు. మా SIR కోఆర్డినేషన్ కమిటీ ఉంది, BLAలు ఉన్నారు, స్థానిక BLAలు, మీ ఊర్లలో పట్టణాలలో SIR కోఆర్డినేటర్లు ఉన్నారు. అందరూ కూడా మీకోసం మేము తోడుగా ఉంటాం. ఈ SIR phase 2 ఏదైతే ఉందో, నోటీసులు వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళని 12 రకాల డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు. ఆ డాక్యుమెంట్లని ఏదో ఒక 2 డాక్యుమెంట్లైనా అడుగుతా ఉన్నారు. ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయించండి. SIR ఇంకా అయిపోలేదు. దయచేసి ప్రతి ఒక్క ఓటుని మనం మ్యాపింగ్ కాని ఓటన్నింటినీ కూడా మనం తెచ్చుకోవాల్సినటువంటి, దాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. SIR phase 1లో ఎట్లయితే పనిచేసామో దాదాపుగా 86% మనం సాధించినామో, SIR phase 2ని కూడా అంతే సాధించాలి. ప్రతి ఓటు కోసం చివరి దాకా మనం కొట్లాడదాం, ఎలక్షన్ కమిషన్తో కొట్లాడదాం. అవసరమైతే కోర్టులలో కేసులు వేసైనా కానీ ఆ ఓటుని రక్షిద్దాం. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగిరేయాలా? ఆదిలాబాద్ పార్లమెంట్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలా? మన మీద ఒక పెద్ద బాధ్యత పెట్టింది. ఈ బాధ్యతని నేను ఒక సవాలుగా స్వీకరిస్తా ఉన్నా. మీ అందరికీ చెప్తా ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు లాంటి ఎంతమంది ఎదురైనా, వారితోని కొట్లాడైనా గాని ఆదిలాబాద్ అసెంబ్లీని ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే బాధ్యతని మీ అందరి సాక్షిగా నేను తీసుకుంటా ఉన్నా. మీ అందరి ఆమోదంతో కాంగ్రెస్ పార్టీ జెండాని ఆదిలాబాద్ గడ్డ మీద మనం ఎగిరేయబోతా ఉన్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 7కు 7 అసెంబ్లీ స్థానాల్ని, పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని సవినయంగా ఆదిలాబాద్ గడ్డ మీద నుంచి మన రేవంత్ రెడ్డి గారికి, మన అన్నకు మనం హామీ ఇస్తా ఉన్నాం. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పాయల్ శంకర్ కోవర్ట్లు నన్నేం చెయ్యలేరు, ఏ పాయల్ శంకర్ యొక్క మనుషులు నన్నేం చేయలేరు. నేను కార్యకర్తల కోసం కొట్లాడుతా, ప్రజల కోసం కొట్లాడుతా, ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కొట్లాడుతా. బరాబర్ కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్ లో అన్ని బూతులలో పటిష్టం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నా నుంచి కార్యకర్తలను ఎవ్వరూ దూరం చేయలేరు, నా నుంచి ప్రజలను ఎవ్వరూ దూరం చేయలేరు. 100 మంది పాయల్ శంకర్లు ఇలా వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని మీ బిడ్డకు ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చారు. ఈ మీ ధైర్యం ఇచ్చినటువంటి ధైర్యంతోనే నేను ముందుకెళ్తా ఉన్నా. మీరిచ్చినటువంటి ప్రేమ ఆప్యాయతతోనే నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి శక్తి, మీరు నడిపిస్తున్నటువంటి ఈ విషయాన్ని నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపోలేను. ఒక్కటే ప్రతినబోనండి, మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి కష్టం రాకుండా మిమ్మల్ని చూసుకునేటువంటి బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం రాకుండా, పాత కొత్త అనేటువంటి తేడా లేకుండా అందరినీ కూడా కాపాడుకునేటువంటి బాధ్యత నాది. అందరినీ కూడా, పాత వారిని కాపాడుతాం, కొత్త వారిని కాపాడుకుంటాం. అందరినీ కూడా రాహుల్ గాంధీ మన నాయకుడు ఒక్కడే. మన నాయకుడు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఆ నాయకుడి కిందనే మనం బ్రహ్మాండంగా పనిచేస్తాం. మన ఆదిలాబాద్ ప్రాంతం నుంచి 7కు 7 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే తప్పకుండా మళ్ళా కాంగ్రెస్ పార్టీ 100కు పైగా అసెంబ్లీ స్థానాలతో రేవంత్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతమంది ఎమ్మెల్యే పాయల్ శంకర్లైనా వాళ్ళందరినీ కూడా రాజకీయ సమాధి చేయగలిగినటువంటి సత్తా
మీరు నాకు ఇచ్చారు. మీ ఆశీర్వాదంతోనే నేను ముందుకెళ్తా ఉన్నా. ఈ రోజు ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసేటువంటి భూ కబ్జాలు, దారుణాలు, ప్లాట్ల కబ్జాలు, ఇండ్ల కబ్జాలు, రోడ్ల కబ్జాలు చూస్తేనే బాధ అనిపిస్తుంది. 24 కోట్ల రూపాయల భూమిని పాయల్ శంకర్ ఆయన భార్యకు గిఫ్ట్ గా ఇచ్చిండు. ఆ భూమి ప్రభుత్వ భూమి. మళ్ళీ అందరికి చెప్తా ఉన్నా, 25 కోట్ల రూపాయలు ఏదైతే పాయల్ శంకర్ ఆయన భార్యకు గిఫ్ట్ డీడ్ చేసిండో అది ప్రభుత్వ భూమి, అసైన్డ్ ల్యాండ్. ఎల్ఐసి ప్లాట్లలో పాయల్ శంకర్ తన భార్యకు గిఫ్ట్ గా ఇచ్చినటువంటి ది అసైన్డ్ భూమి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ యొక్క భూ కబ్జాల్ని మనం ఎక్కడ కూడా రాజీ పడద్దు, ఖండించాలా. నమస్కారం అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు మీరు అందరూ వస్తున్నారని చెప్పి తప్పకుండా ఒక అరగంట అయినా కానీ అందరినీ కలిసేసి వెళ్దామని చూసిండ్రు. కష్టం ఎంత కష్టం అన్నట్టు అయిపోతుంది. అన్నయ్య పోయి సంవత్సరం కాకుండా మొన్న మా తాతయ్య చనిపోయిండ్రు. అదే రోజు నిద్రలకు వస్తారని చెప్పేసి నేను వెళ్తా అంటే ఒక్కసారి అందరు వస్తారు, కలిసేసి అందరికి ఒకసారి నమస్తే చెప్పేసి వెళ్ళు అని అన్నారు. ఒకవేళ ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతే ఏమనుకోకండి. మధ్యలో ఈ కార్యక్రమం అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సహకారం ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకి ఏ కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మన పార్టీని మన పనులను మనం ముందర పెట్టుకొని నడవాలనుకుంటున్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆసన్న డిమాండ్ చేశారు. కార్మికులతో కలిసి సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. జీవో నెంబర్ 51 సవరించాలన్నారు. సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 2వ పీఆర్సీలు గుర్తించాలని కోరారు. ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గ్రామ పంచాయతీ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులు చాలని వేతనాలతోటి గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. అందుకని చెప్పి మల్టీపర్పస్ విధానం వల్ల గ్రామాలలో అనేక పనులు చేయిస్తున్నారు. ఇవాళ సర్పంచుల ఒత్తిడి కావచ్చు, సెక్రటరీల ఒత్తిడి కావచ్చు, కార్మికులను తొలగించడం కావచ్చు, అనేక గ్రామాలలో చేస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. మరి కార్మికులను తొలగించకుండా మరి విధుల్లోని పెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇవాళ డిపిఓ గారికి కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు, కార్మికులు అనేక సందర్భాల్లో తమ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే కార్మికులు కోరేటి గొంతమ్మ కోరికలు కావు, కార్మికులు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, జీవో నంబర్ 51ని సవరించాలని, 2వ పీఆర్సీలో కార్మికులను గుర్తించాలని చెప్పేసి అనేక డిమాండ్ల పైన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి ఒక్కరోజు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందుకని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సభలలో మరి గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాలలో అనేక సమస్యల పైన మరి పనిచేస్తున్నారు. వాళ్ళు అనేక పనులు చేస్తున్నారు అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్న మాట 1వ తారీఖులోగా గ్రామ పంచాయతీ కార్మికులకు 1వ తారీఖులోగా వేతనాలు వేస్తామని చెప్పారు. కనీసం ఇప్పటి వరకు ఒక కార్మికునికి కూడా 1వ తారీఖు వేతనాలు వేయలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ చెక్కుల రూపంలో మరి కార్మికులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలి. వారు ఇచ్చేటువంటి ఏవైతే కోరేటువంటి డిమాండ్లన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ గ్రామ పంచాయతీ యూనియన్ తరపున మేము కోరుతున్నాము. ఈ యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన. తమ సమస్యలను పరిష్కరించాలని ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొల్లు కార్తీక్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ఉప సర్పంచుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పరోక్షంగా ఎన్నికల్లో గెలిచిన ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు సరైన గౌరవం దక్కడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమను గుర్తించాలని కోరారు. గుర్తింపు ఉంది కాబట్టి మన ఉప సర్పంచ్ కావడం కష్టం. ఫస్ట్ సర్పంచ్ మనం సపోర్ట్ చేయాలంటే మనం కూడా ఉప సర్పంచ్ అవకాశం ఉంటుందని చెప్పి ఒక సర్పంచ్కే సపోర్ట్ చేసేంత సమస్య ఒక 3 రాష్ట్ర అధ్యక్షుడు గట్టిగా పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షులు గారు సంతకం ఒకటి అన్న కరెక్ట్ మనకు రావాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నిక మనం కూడా వార్డు సభ్యులు ఎన్నికైంది కూడా పిల్లలు ఎట్లుందంటే వాళ్ళ భర్తలు
బాగా చెల్లాయిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పెద్దలు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రామచందర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉప సర్పంచ్ల ముఖ్య కార్యకర్తల సమావేశానికి నేను బొట్ల కార్తీక్, నేను రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ దేశంలో పెద్దలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే సర్పంచ్ గారి వరకు వీళ్ళందరూ కూడా బ్యాలెట్ బాక్సుల నుంచి, బ్యాలెట్ పేపర్ల నుంచే ఈ యొక్క నాయకత్వం అనేది పుట్టింది. సో వాళ్ళలాగానే గ్రామ స్థాయిలో వార్డు మెంబర్, ఉప సర్పంచ్ కూడా మేము కూడా బ్యాలెట్ బాక్స్ నుంచి, బ్యాలెట్ పేపర్ల నుంచే మా నాయకత్వం పుట్టింది. కానీ ఎవరు మాకు సీతారామ చిట్టిలాగానో లేకపోతే షీల్డ్ కవర్లో పంపించిన మా పదవులు కాదు. మేము కూడా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత పరోక్ష ఎన్నికలల్లో, ప్రత్యక్ష ఎన్నికలల్లో నిలబడి గెలిచి ఈరోజు ప్రజాప్రతినిధులుగా మా గ్రామాలలో మేము ఉప సర్పంచ్, వార్డు మెంబర్ హోదాలో మేము ఉన్నాం. కానీ ఏదైతే ప్రజాప్రతినిధికి అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు, ప్రతి అవకాశం కూడా ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ వరకు ఉన్నాయి. కానీ కింది స్థాయికి వచ్చిన తర్వాత ఉప సర్పంచ్కి ఉన్న వార్డు మెంబర్లకు ఏ అవకాశం లేనటువంటి పరిస్థితి. ఉదాహరణ, ఇవాళ శిలాఫలకాల మీద పేర్లు ఇలా ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ వరకు ఉన్నాయి. గ్రామ స్థాయికి వచ్చినప్పుడు మా ఊర్లలో, మా ఇళ్లలో, మా వాడలలో, మా గల్లీలలో, మా ఇంటి ముంగట పెట్టిన శిలాఫలకాల మీద మా ఊరు వ్యక్తులకు తెలియని పేర్లు, మా ఊరు వ్యక్తులకు కనీసం మా ముఖాలు కూడా తెలియనటువంటి వ్యక్తుల పేర్లు మా ఊర్లో ఉన్న శిలాఫలకాల మీద ఉంటున్నాయి. కానీ మా ఊరు ప్రజల ప్రేమ ద్వారా గెలిచిన మా పేరు లేక ఇలా వాళ్ళ పేర్లు కనుక శిలాఫలకాల మీద ఉంటే ఇలా వాళ్ళ పిల్లలు 20 ఏళ్ళ తర్వాత మా నాయన ఉన్నప్పుడు ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం జరిగిన పలు శుభకార్యాలకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. చిల్కూరి లక్ష్మీ గార్డెన్ సాత్విక రంజిత్ రెడ్డి, తనిషా గార్డెన్లో అమృత, అరవింద్ కుమార్, పిఎస్ గార్డెన్లో మేఘన హరీష్, బాలాజీ గార్డెన్లో ప్రియాంక యోగేష్, గాయత్రి గార్డెన్లో లాస్య హరీష్, విఎన్ఆర్ గార్డెన్లో సమన్విత రామకృష్ణారెడ్డి వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లి కానుకలు బహుకరించారు. అలాగే జైనద్ మండలం నిరాళ త్రినేత్ర గార్డెన్లో రాణి దినేష్ల నిశ్చితార్థ వేడుకలకు కూడా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించి కానుకలు బహుకరించారు. శతమంగళం భవతి శతమైశ్వర్య జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. శక్తి స్కీమ్కు వ్యతిరేకంగా సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థులకు ఏబీవీపీ నేతలు మద్దతు తెలిపారు. అనంతరం ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. జీవో నెంబర్ 97 అమలుతో పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవోను రద్దు చేయాలని కోరారు. మేము లెటర్స్ చేయడానికి వచ్చినాం. ఈ లెటర్స్ని కలెక్టర్ని అందజేయడానికి ట్రై చేయడానికి వచ్చినాం. ఇవి మాకు ఇచ్చేలా చేయండి. మాకు లాటరల్ ఎంట్రీ లేదండి. మాకు లాటరల్ ఎంట్రీ కోసం, మాకు లాటరల్ ఎంట్రీ లేకపోతే మేము డిప్లొమా చేసి ఏం చేయాలి? 3 years వేస్ట్ అవుతుంది కదా. ఆ 3 yearsలో మేము ఇంటర్ చేసి కూడా బీటెక్కి ట్రై చేసుకోవచ్చు కదా. ఇప్పటి నుండే మాకు ట్రైనింగ్ ఉంటుందని మేము డిప్లొమా చేయడానికి వచ్చినాం. అయినా లాటరల్ ఎంట్రీ లేకపోతే మేము డిప్లొమా చేసి ఏం చేయాలి? దానికోసం జియో నెంబర్ 97ని రద్దు చేయాలని
వేడుకుంటున్నాం. ఆధారంలో ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు జియో నెంబర్ 97 రద్దు చేయాలి. ఎందుకంటే మేము జియో నెంబర్ 97 మాకు వస్తే మేము 3 ఇయర్స్ డిప్లొమా చేసి మాకు లాభం లేదు. మళ్ళీ మేము ఒక పేద కూలీలాగా వర్క్ చేసుకొని బతకాలి. లేబర్స్ అయిపోతాం, స్కిల్ లేబర్స్ అయిపోతాం. మళ్ళీ మాకు లాటరల్ ఎంట్రీ ఇవ్వలేదు. మన వివేక్ మినిస్టర్ అనేది నోటితో చెప్పిండు, కానీ మాకు రాతపూర్వకంగా కావాలి. లాటరల్ ఎంట్రీ బీటెక్ అనేది ఇస్తామని, డిస్కనెక్ట్ చేయం, మేము కంటిన్యూ చేస్తామని మాకు రాతపూర్వకంగా కావాలి. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి సార్ మీరు ఏమైనా చేసి దయచేసి జియో నెంబర్ 97ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఆటో మెకానిక్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. నూతనంగా యూనియన్ కమిటీని ఎన్నుకున్నామన్నారు. అధ్యక్షుడిగా యూనిస్, ఉప అధ్యక్షుడిగా అబ్దుల్ సయీద్, ప్రధాన కార్యదర్శిగా చాంద్ ఖాన్, కోశాధికారిగా గజేందర్తో పాటు పలువురిని ఎన్నుకున్నామని తెలియజేశారు. నిన్న జరిగిన ఆటో మెకానిక్ యూనియన్ సదస్సులో మమ్మల్ని ఏకగ్రీవంగా అందరూ కలిసి ఎన్నుకున్నారు. ఈ యొక్క ఎన్నికలో 5 కమిటీ సభ్యులుగా, అధ్యక్షులుగా సయ్యద్ యూనుస్ బైను, మరియు ఉపాధ్యక్షులుగా సయ్యద్ అబ్దుల్ సయీద్ను, మరియు ప్రధాన కార్యదర్శిగా చాంద్ బైను, మరియు సహాయ కార్యదర్శిగా ముజాఫర్ బైను, మరియు క్యాషియర్గా గజేందర్ ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీలో 3 సలహాదారులు మరియు 5 సభ్యులతో ఈ యొక్క కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మేము చిన్న వ్యాపారాలు చేస్తూ రోడ్లపైన డబ్బాలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాం. మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా రాయితీ కానీ ఎలాంటి రుణాలు కానీ ఇప్పటివరకు అందలేదు. ఇలాంటి మాకు ఫ్యూచర్లో ఎలాంటి రుణాలు ఇప్పటివరకు అందలేదు. మాకు ఫ్యూచర్లో ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి మాకు సహాయం చేయగలరని అనుకుంటున్నాము. మరియు ఇంకో విషయం ఏంటంటే మాలో 70% మంది ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి కుటుంబాలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి చెంతకు వెళ్లి వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. అనారోగ్యంతో బాధపడుతున్న జైనద్ మండలం నిరాల గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ ప్రభాకర్ చౌదరి, ఖానాపూర్కు చెందిన జఫార్ అహ్మద్, బోరజ్ మండలం గూడకు చెందిన పొట్ట వెంకటమ్మలను ఆదివారం ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి వారి నివాసంలో పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ప్రమాదవశాత్తు మృతి చెందిన ఖానాపూర్కు చెందిన దీది ఆకాష్, నేతాజీ చౌక్కు చెందిన వరుణ్ రాజుల కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు కేఎస్ఆర్. ల్యాండ్ ఇష్యూ కూడా మీ పేరు చిన్న కొడుకు పెద్ద కొడుకు మన ఆఫీస్లో ఒక స్టిక్కర్ ఇస్తారు. మాజీ ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ సారంగపల్లి మల్లారెడ్డి గొప్ప ఆలోచనాపరుడని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ తెలిపారు. సోమవారం పట్టణంలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన మల్లారెడ్డి వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పోరాటమే ఊపిరిగా బతికిన నాయకుడన్నారు. ఆయన యూనివర్సిటీలో పట్టా తీసుకోకపోయినా వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు బోధించిన మేధావి అని తెలిపారు. అంకిత భావంతో పనిచేసేవారని గుర్తు చేశారు. అగ్రవర్ణ కులంలో పుట్టిన పేదల సంక్షేమం కోసం పాటుపడిన నేత అని
కొనియాడారు. తెలియజేస్తూ వారి ఆశయ సాధన ఆయన నిత్యం వ్యవసాయ రంగంలో అన్ని రకాల అభివృద్ధి కావాలా, అందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని వాటి మీద ఉంది. అందరికీ ఒక మేధావిగా ఎందుకు ఆయన ఆ రకంగా ఉన్నాడు అని అంటే నిరంతరము అధ్యయనం చేయడము. ఆయన చదువుకున్నది 9వ తరగతి 10వ తరగతి మాత్రమే, కానీ యూనివర్సిటీకి వెళ్ళలేదు, యూనివర్సిటీ పట్టపొందలేదు. కానీ యూనివర్సిటీ విద్యార్థులకు క్లాసులు బోధించేవారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి క్లాసులు చెప్పించుకునేవాళ్ళు. బ్యాంకు ఉద్యోగులు స్వయంగా పిలుచుకొని వచ్చినటువంటి చట్టాల విషయంలో కానీ నూతన ఆర్థిక విధానాల విషయంలో కానీ క్లాసులు బోధించుకునేవాళ్ళు. అంతటి జ్ఞానాన్ని ఎందుకు సంపాదించిందంటే అంకిత భావమే. అందులో ఇంకో డౌట్ లేదు. ఒక రెడ్డి కుటుంబంలో పుట్టాడు. సహజంగా రెడ్డి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకు దొరతనము లేదా పెత్తనం చేసేటటువంటి అలవాటు ఉంటుంది. కానీ అట్లాంటి పెత్తనం చేసే కుటుంబం నుంచి వచ్చిన పేదల కోసం అంకితమై పనిచేసి ఎక్కడ కూడా తన గర్వాన్ని కానీ కుల గర్వాన్ని కానీ ఎక్కడ పాటించినటువంటి వ్యక్తి కాదు. దళితుల కోసం, అట్టడుగున ఉన్నటువంటి దళితుల కోసం, అణగారిన ప్రజల కోసం, ఆదివాసుల కోసం, మహిళల కోసం, రైతుల కోసం అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి మల్లారెడ్డి గారు. 86 సంవత్సరాల వయసున్న నిన్న మొన్నటు కానీ ప్రజలలో ఇంకెవరైనా సరే పుట్టడము గిట్టడము సహజమే. కానీ పుట్టడము ఎందుకోసం? ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసినట్లుగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు ఆయన హాజరయ్యారు. నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలపై కంది శ్రీనివాసరెడ్డికి వినతి పత్రాలు ఇచ్చారు. సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కేఎస్ఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రజా దర్బార్ ద్వారా అనేక సమస్యలు పరిష్కారమైన తెలిపారు ఆయన. బేల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 6 దరఖాస్తులు వచ్చినట్టుగా ఎంపీడీఓ మహేష్ కుమార్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖలకు చెందిన మండల అధికారులు పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీడీఓ మహేష్ కుమార్ సూచించారు. బేల మండలంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు వారికి ఉన్నటువంటి సమస్యలపై దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అందరు అధికారులు కూడా హాజరైనారు. ఇట్టి దరఖాస్తులను పరిశీలించి వారి శాఖలకు పంపించబడుతుంది. మరియు సమస్య పరిష్కారానికి 30 రోజులలోపు సంబంధిత అధికారులందరూ కూడా సమస్యను పరిష్కరించాలని చెప్పి ఇక్కడ ఎండార్స్మెంట్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రజావాణి దరఖాస్తులో ఇప్పటి వరకు 6 దరఖాస్తులు రావడం జరిగింది. అందులో 4 హౌసింగ్కి సంబంధించి 2
ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం నూతనంగా వెలిసిన రామ్రాజ్ షాపింగ్ మాల్ను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. షాపింగ్ మాల్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికారు. మాల్ మొత్తం కలియ తిరిగి పరిశీలించారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేశారు. వ్యాపారం బాగా సాగి మంచి వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. So how many outfits? So who is the founder? Kadi Bandare. Papa will only temples type. ఇవి రెడీమేడ్ సైజెస్ కంఫర్టబుల్ కూడా తీసేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ కంప్లీట్ రెడీమేడ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు నైట్ డ్యూటీలు ఎత్తివేయాలని, వీక్లీ ఆఫ్ సీఎల్స్ సక్రమంగా అమలు చేయాలని నిర్మల్ టీఐసీఏ నాయకులు డిమాండ్ చేశారు. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసి ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు వీక్లీ ఆఫ్లు సమగ్రంగా అమలు కావడం లేదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ తెలిపారు. అకౌంటెంట్లకు, వర్కర్లకు నైట్ డ్యూటీలను కేటాయించి వారిని తీవ్రమైన పని భారానికి గురిచేస్తున్నారన్నారు. నాన్ టీచింగ్ వర్కర్లకు జాబ్ ఛార్జ్కు మించి పని చేయిస్తున్నారన్నారు. వర్కర్లందరికీ వారానికి ఒకరోజు తప్పకుండా సెలవు వర్తించేలా వీక్లీ ఆఫ్లు అమలయ్యేలా చూడాలని తెలుసుకోవాలన్నారు. అమలు చేయాలి వీక్లీ ఆఫ్ ను అమలు చేయాలి. తగ్గించాలి పని భారాన్ని వర్ధిల్లాలి ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్. వర్ధిల్లాలి ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్. వర్ధిల్లాలి నాన్ టీచింగ్ కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు వీక్లీ ఆఫ్ ని అమలు చేయాలని, ప్రధానంగా నైట్ డ్యూటీలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి వేతనాలు పెంచాలని, ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలని మరో డిమాండ్ను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా మేము వినతిపత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్యంగా జిల్లా విద్యాధికారి డిఈఓ గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నిర్మల్ జిల్లాలోని మెజారిటీ కేజీబీవీల్లో దాదాపు 19 కేజీబీవీలు ఉన్నాయి. ఎక్కడా కూడా వారానికి ఒకరోజు సెలవు అమలు కావట్లేదు. ఇది అన్యాయమైంది. వాళ్ళు ఇప్పటికీ తీవ్రమైన పనిభారానికి గురవుతూ ఉన్నారు. మానసిక అనారోగ్యాలకు గురై వాళ్ళు ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి వారానికి ఒకరోజు ఏదైతే నిబంధన ఉందో సెలవు, దాన్ని అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాన్ టీచింగ్ సిబ్బందికి, వర్కర్లకి నైట్ డ్యూటీలని ఎత్తివేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. డిఓ సార్కు, కలెక్టర్కు వినతి పత్రం అందించాము. మాకు జీతాలు కూడా తక్కువ ఉన్నాయి, జీతాలు పెంచాలి. మరి ఆరోగ్య పరంగా కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. బంద్ చేసి పరిస్థితి ఉన్నది. ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ముట్టడికి ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బందోబస్తు దగ్గరుండి పర్యవేక్షించారు. ఎవరికి తీసుకున్నాను ఏదైనా తీయాలి, ఏదైనా ఒక అర్థం కావాలి.
ఆదిలాబాద్ రూరల్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ తురాటి గంగన్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్జీ భోజారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తదితరులు అన్నారు. నుంచి పనిచేస్తున్నాం. ఐటీఐ డిప్లొమా విద్యా వ్యవస్థలను విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు తమ నిరసన తెలిపారు. విలీనం వద్దు, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహేందర్ కిరణ్ కోరారు. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకంటే ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పి ఇప్పుడు ఏది విద్యార్థులు అడుగుతున్నది కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో విద్యారంగాన్ని మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి ఉంది. అధికారంలో రాకంటే ముందు ఏమన్నారు? స్కిల్స్ పెంచుతామన్నారు. స్కిల్స్ పెంచితే ఎవరు వద్దన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఎట్లుందంటే స్కిల్స్ యూనివర్సిటీ పేరు చెప్పి పాలిటెక్నిక్ విద్యాసంస్థల్ని రద్దు చేయడం అనేది చాలా నిస్సిగ్గుమైనటువంటి చర్య. పండు చూపెట్టి చెట్టు మొదల నుంచి నరికివేసే పరిస్థితి కనబడతా ఉంది ఈరోజు. దీన్ని మేము తీవ్రంగా పీడీఎస్యూగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమం ఆగదు. పాలిటెక్నిక్ విద్యార్థులకు కళాశాలకు సంబంధించినటువంటి జీవో నంబర్ 97ను పూర్తిగా రద్దు చేసేంత వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక రకంగా నిరసన తెలుపుతూనే ఉంటాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ని ఓడగొట్టి మిమ్మల్ని మీ చేతికి అధికారం ఇచ్చింది ఈ విద్యార్థులే, ఈ నిరుద్యోగులే. మా మాట వినకుండా మేము ఇష్టం వచ్చే హైదరాబాద్ చిక్కడపల్లిలోని మహాశాస్త్ర సేవా సంఘం చే నంది అవార్డు స్వీకరించిన నిర్మల్ హరిహర క్షేత్ర ఆలయ గురుస్వామి మూర్తిని ఆలయ ధర్మకర్తలు శాలువతో సత్కరించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప భక్తులకు విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. హరిహర క్షేత్రం ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయన ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఇటువంటి సేవలకు గాను ఆయన నంది అవార్డు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. ఆలయ పూజారులు ఆయన్ను ఆశీర్వదించారు. శబరిమలలోని అయ్యప్ప ట్రస్టుకు అనుసంధానం మంచి చెడు కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ వారి సేవల్ని గుర్తించి మరి మన నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిక్షేత్రం ఆలయంగా గురుస్వామిగా ఉన్నటువంటి మన పిఎన్ మూర్తి గారు వారిని ఆహ్వానించి 22 తారీఖు రోజు సన్మానించి నంది అవార్డు కూడా ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో. వారికి ఇచ్చిన తర్వాత మరి ఈరోజు ఆలయ ధర్మకర్తలు వినోదమ్మ ముదిరెడ్డి ఆధ్వర్యంలో మన హరిహర క్షేత్రం ఆలయంలో మరి వారికి చిన్న సన్మాన కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే వారు చేసినటువంటి సేవలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రోజుకు ఇక్కడ హరిహర క్షేత్రం ఆలయంలో మరి నిర్మల్ జిల్లా కేంద్రమైనటువంటి హరిహర క్షేత్రం ఆలయంలో మరి రోజుకు భక్తులు పెరుగుతున్న సందర్భంలో మరి ఇక్కడ కూడా ఎటువంటి అవంచాసం కూడా జరగకుండా మన ఆలయ ధర్మకర్తలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రతి మంగళవారం కూడా మరి 5,000 నుంచి 6,000 మంది వరకు కూడా భక్తులు సుబ్రహ్మణ్య స్వామి ఒక పూజా కార్యక్రమంలో వివిధ జిల్లాల నిజామాబాద్ కానీ మహారాష్ట్ర కానీ ఆదిలాబాద్. నిర్మల్ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఓ వ్యాపారి పన్ను తగ్గించడానికి డీసీటీఓ గోదావరి సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణ డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడం లేక బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. కార్యాలయంలో 50,000 లంచం తీసుకుంటుండగా అనీషా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నేను జి మధు, డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు అనగా 24/8
2026 నిర్మల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లో గోదావరి శ్రీమతి కుప్పెల గోదావరి గారు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్, వీరు డీసీటీఓగా చేస్తున్నారు. ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ద కమర్షియల్ ట్యాక్స్ నిర్మల్ సర్కిల్ ఆదిలాబాద్ డివిజన్. మరియు శ్రీ మంత్రి సాయి కృష్ణ గారు సీనియర్ అసిస్టెంట్, వారు కూడా ఇక్కడనే పనిచేస్తారు. వీరిద్దరు కలిసేసి ఒక బాధితుని దగ్గర అతని ట్యాక్స్ను కట్టవలసిన ట్యాక్స్ కంటే తక్కువ కట్టించుకోవాలి చేసినట్టు చేసి వీళ్ళు గవర్నమెంట్కు కట్టాల్సిన ట్యాక్స్ను కట్టనీయకుండా లాస్ చేసేసి వీళ్ళు స్వలాభం కోసం ₹1,00,000 డిమాండ్ చేయడం జరుగుతుంది ఇనిషియల్గా. తర్వాత 80,000, 60,000 ఆ విధంగా 50,000 వరకు డిమాండ్ చేస్తారు. సరే, 50,000 ఇవ్వడానికి కూడా తనకి ఇష్టం లేక మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది, ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. దాంతో మేము ఈరోజు వచ్చి వీళ్ళను ఇక్కడ పైసలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వీరిని అదేవిధంగా విచారణ అనంతరం అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ కోర్టు కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కానీ వాళ్ళు చేయవలసిన పనులకు డబ్బులు న్యాయంగా చేయవలసిన పనులకు డబ్బులు అడిగితే స్టేట్ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ లేదా నా నంబర్ అంటే డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్. స్టేట్ యూనియన్.